పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బీఆర్ఎస్ నేతల మౌనవ్రతం, మాజీ మంత్రుల ఇనాక్టివిటీపై కేసీఆర్ సీరియస్. సామంతరాజులా వ్యవహరించిన నేతలెక్కడ? పదవులు అనుభవించి కష్టకాలంలో మొహం చాటేసి కొత్త నాయకత్వం కోసం కేడర్ వెతుకులాట. తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం పాటు ఆధిపత్యం చెలాయించి తిరుగులేని శక్తిగా వెలిగిన భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఇప్పుడు ఒక తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీలో నిశ్శబ్దం ఆవరించింది. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు తమ జిల్లాలో సామంతరాజులా వ్యవహరించిన మాజీ మంత్రులు ఇప్పుడు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ మౌనం వహిస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ భవన్లో హడావిడి చేసిన ఈ నేతలు ఇప్పుడు పార్టీ ఆఫీస్ వైపు కన్నెత్తి చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఈ తీరుపై పార్టీ అధినాయకుడు కె చంద్రశేఖరరావు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల లాభాలు పొంది మంచి పదవులు అనుభవించిన వారే ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మొహం చాటిస్తున్నారనే విమర్శలు పార్టీ వర్గాల నుండి వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రులు చాలామంది తమ సొంత వ్యాపారాలు, ఆస్తుల రక్షణ కోసం ఇప్పుడు సైలెంట్గా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కేసులు పెడుతుందో అనే భయంతో చాలామంది నేతలు బయటకు రావడం లేదని పార్టీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవులు ఉన్నప్పుడు మాత్రమే పార్టీ కావాలా? ఇప్పుడు కార్యకర్తలకు ధైర్యం చెప్పే నాయకుడు లేకపోవడంపై తీవ్ర చర్చ సాగుతుంది. పార్టీ నేతలు ఇనాక్టివ్గా ఉండడంపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆశ్చర్యపోయారు. పార్టీ ఓటమి తర్వాత పునర్వ్యవస్థీకరణ చేయాలి అనుకుంటున్న తరుణంలో ప్రముఖ నేతల మౌనం పార్టీకి పెద్ద దెబ్బగా మారుతుంది. ప్రజా సమస్యలపై పోరాడే ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ ఆదేశించినా మాజీ మంత్రులు మాత్రం తమ సేఫ్ జోన్ల నుంచి బయటకు రావడం లేదు. ఈ విధమైన నిర్లిప్తత పార్టీ బలాన్ని క్షీణింపజేస్తుందని, ఇలాంటి నేతలపై తీవ్ర చర్యలు తీసుకోవాలా లేక కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో బీఆర్ఎస్ అధినాయకత్వం ఉంది. సత్తా ఉన్న సమయంలో మౌనార్కులా వ్యవహరించిన వారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ పాత అవినీతి విషయంలో దర్యాప్తుకు సిద్ధమవుతుండడంతో మాజీ మంత్రులు తమపై ఏ చర్యలు ఉంటాయని భయపడుతూ సైలెంట్గా ఉన్నారు. పదవులున్నప్పుడు అందరూ మన వాళ్ళే, ఓటమి తర్వాత ఎవరూ లేననే చందంగా బీఆర్ఎస్ పరిస్థితి మారింది. ప్రజల పక్షాన నిలబడాల్సిన నేతలు కేవలం తమ సొంత ప్రయోజనాల కోసం పార్టీని గాలికి వదిలేయడంపై పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతల మౌనంతో పార్టీకి కొత్త ఊపిరిపోయాల్సిన అవసరం ఉందని కేడర్ భావిస్తుంది. మాజీ మంత్రులు సైలెంట్గా ఉన్న చోట కొత్త నాయకులకు అవకాశం ఇచ్చి పార్టీని మళ్లీ పునర్జీవింపజేయాలని కార్యకర్తలు కోరుతున్నారు. కేసీఆర్ కూడా ఇప్పుడు సీనియర్ల కన్నా యాక్టివ్గా ఉండేవారిపైన దృష్టి సారిస్తున్నారు. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగకుండా కేవలం లాభం కోసమే పార్టీలో ఉన్న నేతల విషయంలో కేసీఆర్ ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి. ఈ మౌనం పార్టీకి మౌనవ్రతంలా మారుతుందా లేక ప్రక్షాళనకు దారితీస్తుందా అనేది వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.